ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. వండర్ఫుల్ ప్రామిస్ గాడ్ గివింగ్ టు టుడే. ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు నీకు అందిస్తా ఉన్నాడు. నిజమే అండి, దేవుడు దీవించేవాడు. మనుషులు మనల్ని చూసి ఒకవేళ దీవించినా కానీ లోపల మన దీవెనను మన యొక్క ఆశీర్వాదాన్ని తట్టుకోలేక కుళ్ళుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరుడా, మనుషులు పైగా దీవిస్తారు, మనుషులు శపించే విధంగా ఉంటారు, మనల్ని పైకి ఎదగనీయకుండా మాట్లాడుతూ ఉంటారు, పైకి ఎదగకూడదని అనుకుంటూ ఉంటారు. మన యొక్క ఎదుగుదల చూసి తట్టుకోలేకుండా ఉండే మనుషులు ఉంటారు. అందరు కాదు, కొందరు అలా ఉంటారు. అయినా కూడా పూర్తిగా నిండు మనసు దీవించేవారు ఎవరు ఉండరండి. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసేదను, దీవించేదను. చూడండి, ప్రేమ ఉన్న దగ్గర తీసుకోవడమే కాదు, ఇచ్చేదే ఎక్కువ ఉంటుంది. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మన నుంచి ఏం కోరుకోవట్లేదు. ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన ప్రేమను తన ప్రాణం పెట్టి చూపించాడండి. ప్రియ సహోదరుడా, నిన్ను ప్రాణం పెట్టి ఇంతగా ప్రేమించేది ఎవరున్నారు? నీతో ప్రతినిత్యం ఈ విధంగా ఒక్క మాటైనా నా కుమార్తెతో మాట్లాడాలని చెప్పేసి తన వాగ్దానాన్ని ముందు తీసుకొచ్చేవారు ఎవరున్నారు? ఆయన తప్ప నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరు. ఒకవేళ ప్రేమించేవారు ఉన్నా అందరూ పై ప్రేమించేవారే. దేవుడు మాత్రం నిండు మనసుతో తన ప్రాణాన్ని పెట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఒకళ్ళు ఏ పని చేస్తున్నా, ఏ విషయంలో ఉన్నా, ఏ విధానంలో నీవు ముందుకు సాగుతున్నా కానీ నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, అభివృద్ధి చేయబోతున్నాడు. ఇప్పుడున్న దానిని రెట్టింపు చేయబోతా ఉన్నాడు. నువ్వు నమ్ము, ఖచ్చితంగా ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు. తప్పకుండా నీ యొక్క జాబ్, నీ బిజినెస్, నీకున్న సమస్తము, నువ్వు చేసే పని ఖచ్చితంగా అభివృద్ధిలోనికి నా దేవుడు తీసుకెళ్ళబోతా ఉన్నాడు. ప్రేమ, ఆశీర్వాదం, అభివృద్ధి, దీవెన ఆశీర్వాదం రెండు ఒకటే. ఇక్కడ మనం 3 విషయాలు గమనించి, దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాడు, అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, జీవితంలో ఎటు చూసినా కూడా అంత ఓటమిలాగా అనిపిస్తుంది కావచ్చు, కానీ దేవుడు నిన్ను చూశాడు, నిన్ను ప్రేమించాడు, నిన్ను అభివృద్ధి చేసి దీవించబోతా ఉన్నాడు. కనుక ఈ వాగ్దానం బట్టి, ప్రభువా నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నా పరిస్థితి మార్చబడాలని ప్రార్థించు. తప్పకుండా జీవితంలో అభివృద్ధిని చూడగలుగుతావు. ఆమెన్.